పరిపాలనాపరమైన సమావేశం జరుగుతున్న సమయంలో నమోదు చేయాల్సిన మినిట్స్ బుక్ తర్వాత రాయటం ఏంటని పోడియం వద్ద బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. బడ్జెట్ను ఆమోదించిన తర్వాత బడ్జెట్ సమావేశంపై కౌన్సిలర్లకు 7 రోజుల గడువుతో కూడిన సమయాన్ని ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 రోజుల గడువు ఇవ్వటాన్ని నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. అవగాహన లేకుండా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీకి మున్సిపల్ కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి వార్షిక బడ్జెట్ను ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. మరి ముఖ్యంగా మేము ఈరోజు బైకట్ చేసి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈ మున్సిపల్ కమిషనర్ గారు మరి మొదటగా 28వ తారీఖు నాడు బడ్జెట్ మీటింగ్ ఉంది. 28వ తారీఖు నాడు మాకు మున్సిపల్ నుంచి ఎజెండా పంపించి 31st రోజు బడ్జెట్ మీటింగ్ ఉందని చెప్పేసి మాకు సర్క్యులర్ ఇంటికి పంపడం జరిగింది. అంటే ఈ బడ్జెట్ మీటింగ్కి దాదాపు గ్రేస్ పీరియడ్ అంటే 7 days గ్యాప్ ఉండాలి. ఆ 7 days గ్యాప్ లేకుండా కేవలం అంటే డిస్పాచ్ చేసిన రోజు లెక్కలోకి రాదు, మీటింగ్ జరిగే రోజు లెక్కలోకి రాదు, మధ్యలోనే 2 రోజులే. ఈ 2 రోజుల వ్యవధిలో మీరు ఎట్లా బడ్జెట్ నిర్వహిస్తారు? ఇది తప్పు చర్య అని మేము ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది. 31st రోజు మాకు మళ్ళీ ఒక కాపీ పంపించారు. ఏమని? ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అని. అంటే 31st రోజు ఇచ్చి ఏప్రిల్ 1st రోజు బడ్జెట్ మీటింగ్ ఉంది అనడం అంటే వీళ్ళు ఒక కమిషనర్ గారు ఒక అవగాహన రహితంగా నడుస్తుర్రు, ఒక చట్టానికి విరుద్ధంగా నడుస్తుర్రు, ఒక రూల్స్కి విరుద్ధంగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 అనే యాక్ట్ ప్రకారానికి విరుద్ధంగా నడుస్తుర్రు. ఎందుకంటే బడ్జెట్ మీటింగ్ పంపించడానికి 3 days లాస్ట్ 3 days అని ఉండాలి వర్కింగ్ డేస్. ఆ వర్కింగ్ డేస్ లేక ఈరోజు మేము ప్రశ్నిస్తే సమాధానం లేదు. ఇక్కడ ఇట్లా మాకు రిటర్న్గా ఇవ్వాలని ఎక్కడ లేదు అని కూడా కమిషనర్ సమాధానం ఇచ్చారు. రిటర్న్గా లేదు అని కూడా మాకు ఒకటి లెటర్ ఇవ్వాలని కూడా అంటే అడిగితే కూడా అది కూడా ఇవ్వలేదు.